హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జంతికలు అండి. కరకరలాడే జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేయడం వల్ల పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టపడి తింటారండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక పావు కప్పు మినపప్పు తీసుకున్నాను, తొక్క ఉందండి దీనికి. అలాగే పావు కప్పు శనగపప్పు. ఇలా 3 సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి బాగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ వంపేసుకొని ఇవి పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 1 అవర్ వరకు పక్కకైతే మూత పెట్టేసి పక్కకు ఉంచుకోవాలండి. ఇలా 1 అవర్ తర్వాత పప్పులన్నీ బాగా నానాయి చూడండి. పప్పులు నానడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, అందుకు 1 అవర్ సరిపోద్ది. తర్వాత కుక్కర్లోకి ఈ పప్పులన్నీ ఇలా తీసుకోవాలండి. 2 కప్పుల వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వరకు అయితే పప్పును బాగా ఉడికించుకోవాలి అండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. 3 విజిల్స్లో బాగా ఉడికిపోయిందండి. నేను కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. తర్వాత మిక్సీ గిన్నెలోకి ఈ పప్పులని ఇలా వేసుకోవాలండి. బాగా ఉడికాయి కాబట్టి మనకు ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. కావాలంటే కొన్ని వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. టెక్స్చర్ అనేది ఇలా వచ్చేలాగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఇలా 1 టేబుల్ స్పూన్ నువ్వులను అయితే వేయించుకొని పెట్టుకోండి. ఇలా చిటపటలాడే వరకు వేయించుకోండి. తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 4 కప్పుల బియ్యం పిండి, 1.5 టేబుల్ స్పూన్ కారము, కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇందాక వేడి చేసి చల్లార్చిన నువ్వులని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా నువ్వులు వేడి చేసుకొని వేయడం వల్ల జంతికలు అనేవి ఇలా చిటపటలాడకుండా ఉంటాయండి. జంతికలను చేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఓమా, అలాగే కాచి చల్లార్చిన ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండికి అనేది ఉప్పు కారం బాగా పట్టుకుంటుందండి. తర్వాత ఇందులోకి ఇందాక మిక్సీకి పట్టుకున్న పప్పులో పేస్ట్ ఉంది కదండి, అదంతా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే మనము కలుపుకోవాలండి. దీంట్లోకి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పిండిని కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఇలా పిండి ముద్దలాగా అయితే చేసుకోవాలండి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఒక బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలండి. ఇలా జంతికలు వస్తే పావు ఉంటుంది కదండి, దానికి మనం కొంచెం చేతికైతే ఇలా ఆయిల్ తీసుకొని ఇలా పావుకైతే మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి పావుకి పిండి అనేది పట్టకుండా ఉంటుంది. ఈ టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే దీనికి కూడా అలాగే అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కువ పిండి అనేది దీనికి తట్టుకొని ఉండడం వల్ల పిండి పడిపోకుండా ఉంటుంది కదా. ఇలా పెట్టడం వల్ల పిండి లూజ్గా ఆయిల్లో పడిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి పిండి ముద్దనైతే ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ పిండి పైన ఇలా మూత అయితే పెట్టేసుకోవాలండి. లేకపోతే ఒక క్లాత్ అయినా దానిపైన వేసుకోవచ్చండి పిండి పైన. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇలా గరిట ఉంటుంది కదండి, దానిపైన ఇలా పిండిని అయితే పావుతో ఒత్తుకొని మెల్లిగా ఆయిల్లోకి ఇలా నిదానంగా అయితే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు కొంచెం కదుపుతూ ఉండాలండి. నిదానంగా కదుపుకోవాలి, ఎందుకంటే మురుకులు అనేవి విరిగిపోతాయి కాబట్టి నిదానంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకోవాలండి. నేను నెక్స్ట్ టైము ఇలా ఆయిల్లోనే వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని మెల్లిగా అక్కడికి కట్ చేసుకోవాలి అండి. ఇలా ఆయిల్ బుడగలు వస్తుంది అంటే ఇంకాసేపు మురుకులు ఆయిల్లో మగ్గాలి అని అర్థం అండి. చూడండి, మొత్తము ఇలా వచ్చేసిన తర్వాత మనము పక్కకు తీసుకోవాలండి.
ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనము జంతికలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా క్రంచీగా ఉంటాయి. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలకి టిఫిన్ బాక్స్లోకి, స్నాక్లోకి చాలా బాగుంటాయి పెట్టిస్తే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.